భారతదేశంలో పహల్గామ్ ఇన్సిడెంట్ మీద కోపం వచ్చినటువంటి భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ సర్కార్ మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో మన ఇంటెలిజెన్స్ వాళ్ళు సైన్యము కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి వందలాది భవనాల మధ్యలో ఉన్నటువంటి తీవ్రవాదులకు సంబంధించినటువంటి బిల్డింగుల్ని ఏది మొత్తం బాంబింగ్ కాకుండా పర్టికులర్గా ఆ తీవ్రవాద సంస్థల స్థావరాలే పేల్చేసి లష్కర్ ఏ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఇట్లాంటి తీవ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి బిల్డింగులు వాటన్నిటిని పునర్నిర్మించి ఇస్తాం అని హామీ ఇవ్వడం ద్వారా తీవ్రవాదులు వాళ్ళు ఒకటేనని పాకిస్తాన్ ఆల్రెడీ నిరూపించుకుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ఆ డబ్బుల్ని తను తినేస్తుంది. ఇప్పుడు ఏం చెప్తోంది తీవ్రవాద సంస్థలకి, మీరే విరాళాలు వసూలు చేసుకోండి అని చెప్తోంది. దాంతో ఇప్పుడు జైషే మహమ్మద్ వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ చేస్తారని అడుగుతున్నారు. అంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళకి డొనేట్ చేస్తే జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థని మళ్ళీ బిల్డింగ్ కట్టుకుని దాని ద్వారా భారతదేశంలోకి తీవ్రవాదులు పంపిస్తారనమాట. మేబీ భారత్ నుంచి కూడా విరాళాలు వెళ్ళొచ్చేమో, లేదా భారతీయులు ఇతర దేశాల్లో సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా విరాళాలు ఇవ్వచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు మత పిచ్చ ఆ రేంజ్లో పెరిగిపోయింది, హిందుత్వం మీద ద్వేషం ఆ రేంజ్లో పెరిగిపోయింది.